This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. ఇది గేదె అమ్ముడైంది బ్రదర్. ఎంత తీసుకున్నారా? 72,000. 72,000 సుడి ఉంది ఏమన్నా? 8 నెలల సుడి. 8 months ప్రెగ్నెంట్ బఫెలో 8 నెలల సుడి ఉందండి. ఇది ఎన్ని అవుతుంటుంది బ్రదర్? ఇది 4 అవుతుంటుందా? ఎన్ని వచ్చాయి అంచనా ప్రకారం పాలు? 4 ఇవ్వచ్చా? ఎట్లా అనిపించింది ఈ వారం రేట్లు? ఎక్కువనే ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చావు ఎర్రగడ్డకి ఈ మధ్య? అప్పుడు ఎట్లున్నాయి రేట్? అప్పుడు కూడా ఎక్కువ, అప్పుడు డౌన్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? మీరే కొనుక్కున్నారా లేకపోతే ఎట్లా? మీరే కొనుక్కున్నారు. ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నారు? ఇంకోటి తీసుకోవాలా? ఏ సూడిదేనా? ఇంతకుముందు ఎప్పుడైనా ఎర్రగడ్డలో తీసుకుపోయారా సూడి గేదెలు? ఎన్ని రోజుల క్రితం? 2 నెలలు అయింది. బాగానే ఉన్నాయి అవి ఇంటి దగ్గర? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఇది 6వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము, దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఈ వారం అయితే రైతులు ఒక మాదిరిగా వచ్చారు. లాస్ట్ వీక్ అన్నీ అయితే అమ్ముడవ్వలేదు. లాస్ట్ వీక్ అంత జనాభా కూడా రాలేదు కొనడానికి. చూసుకోవచ్చు గేదెలను. గేదెలు కూడా లాస్ట్ వీక్తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే వచ్చినాయి. 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 7 నెలలు అలా సూడి ఉన్నాయి వీటిలో. ఇది కూడా సూడి గేదె, హెవీ సైజ్ ఉంది. 7 నెలల సూడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఉంటాయి ఎక్కువగా ఎర్రగడ్డ మార్కెట్లో. డాక్టర్ ఉంటాడు, చెక్ చేయించుకొని సూడి గేదెలు తీసుకోవచ్చు. ఎర్రగడ్డ మార్కెట్లో కొనేవాళ్ళు కూడా సూడి గేదెలు, పడ్డ దూడలు మాత్రమే కొనుక్కోండి. ఇది 7 నెలల సూడి ఉంది. ఇది 7 నెలల సూడి ఉంది. నెక్స్ట్ ఇది 6 months ప్రెగ్నెంట్ బఫెలో 6 నెలల సూడి ఉంది. బ్రీడ్లలో మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు ఉంటాయి. అన్ని రకాల బ్రీడ్ గేదెలు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఇక్కడ లాస్ట్ బూరి జాతి గేదె ఉంది. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంది. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. చూడొచ్చు పడ్డదూడలు ఇవన్నీ. వయసు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా ఉంటాయి. ఈ సైజు పడ్డలు ప్రతి వారం వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఈ వారం కొంచెం మొహరము, ఈ తొలి ఏకాదశి ఎఫెక్ట్ అయితే కొంచెం మార్కెట్ మీద ఉంది. మీకు పడ్డ దూడల రేట్లు, చిన్న దూడలు అయితే మీకు 14,000, 15,000 అలా ఉంటాయి. పెద్ద సైజు అయితే మీకు 30,000, 35,000, 40,000, 45,000, 50,000 కూడా ఉంటాయి సైజులను బట్టి. తక్కువ ధర ఉంటాయి అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటాయి. ఇవి 3 సూడి గేదెలు. ఒక్కొక్క దాని ధర 1,30,000 చెప్తున్నారు. 1,30,000 ఫిక్స్ అయితే ఏం కదా, మాట్లాడుకోవచ్చు అంట. సైడ్ పోయినదేమో 7 నెలల సూడి ఉంది. ఇదేమో 4 నెలల సూడి ఉంది. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. నెక్స్ట్ అటు సైడ్ ఉన్నది 6 months ప్రెగ్నెంట్ ఉంది. ఈ 3 బేరం జరుగుతున్నాయి. 3,90,000 చెప్తున్నారు. చెప్పడం అయితే 3,90,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు కూడా. ఈ ఉన్న 3 గేదెలలో ఈ గేదె అయితే కొంచెం సైజు ఉంది. ఇది 7 నెలల సుడి ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో 78,000కు అమ్ముడైంది. 78,000కు. చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ. 7 months ప్రెగ్నెంట్. 2 తక్కువ 80,000కు సెలింది. 2,000 తక్కువ 80,000కు. 3వ ఈత గేదెనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలో. సైజు క్వాలిటీ చూడొచ్చు. ఈ 2 గేదెలు ఒక్కొక్కటి 75,000 ప్రకారం 1,50,000కు అమ్ముడైనాయి. అదేనా? అది 65. ఓన్లీ పాలిచ్చేటివే కదా? యూట్యూబా? ఓన్లీ ఇది 65,000 పడిందంట. ఓన్లీ పాలిచ్చే గేదెలు ఇవి. చూడైతే ఏం లేవు. సైజు కూడా చూసుకోవచ్చు. ఎన్ని ఇచ్చి ఉండొచ్చు అన్న పాలు అందాజుగా?
అయ్యా 4 ఇస్తాయి. 4 ఇస్తాయి. ఇవి అయితే ఒక 4 నెలలు అటు 5 నెలలు పైన ఉంటాయి కదా. 5 నెలలు ఉంటాయి. 5 నెలలు ఉంటాయి. సూడైతే ఏం లేవు. సూడైతే ఏం లేవు. ఎందుకంటే సూడు లేకుండా ఇట్లాంటి తీసుకున్నారు ఒకటిది. అంటే మరి మీరు తీసుకుపోయి క్రాస్ చేయించుకోవాలి, తక్కువ రేట్కి వస్తున్నాయని. ఎప్పుడైనా వచ్చారన్న ఎర్రగడ్డకు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎన్ని నెలలు? 20 సంవత్సరాల నాడు. 20 సంవత్సరాల క్రితం కూడా ఉన్నదండి ఇది. అప్పుడు ఎట్లున్నది? అప్పుడు ఎంత నేను రేట్లు? 10,000 పెడితే మంచిది వచ్చింది. 10,000 20 సంవత్సరాల క్రితం. అప్పుడు బాగా గుడ్లు ఫుల్గా వస్తున్నాయా ఇక్కడ మార్కెట్కు? ఎప్పుడు బాగానే వస్తాయి. ఇప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం కూడా బాగానే వస్తున్నాయి. అప్పుడు 10,000 హైయెస్ట్ రేటా? మంచిగా 10,000 కొన్నప్పుడు అది ఇలా కొనాలంటే కనీసం 1,20,000 పెట్టాలి. ఉన్నాయండి ఇంటి దగ్గర గేదెలు? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఓకే, తీసుకోవచ్చు. మళ్ళీ ఇవి తీసుకుపోయి మీరు క్రాస్ చేయించుకోవాలి కదా? శమం చేపిస్తే మళ్ళీ ఫీడ్ అవుతుంది. పాల రేట్ ఎంత ఉందన్న? పాల రేట్ 80 రూపాయలు. ఆంధ్ర కదా? గుంటూరు. ఓకే, గుంటూరు అన్న వాళ్ళు 80 రూపాయలు ఉన్నాయంట పాలు. ఫోటో నాది రవీంద్రారెడ్డి. ఓకే, మీ నెంబర్ కూడా చదువుతుంటారు, నేను చూస్తుంటా. ఓకే ఓకే. పైన 2 గేదెలు ఒక్కొక్కటి 75,000 75,000 పడింది. అంటే 2 ఒకటేసారి 1,50,000 ప్రకారం తీసుకున్నారు. ఈచ్ వన్ 75,000 పడింది ఈ 2 గేదెలు. 7 నెలల సుడి ఉంది. 80,000కు సేల్ అయింది. అదేనా ఇంకోటినా? అది 7 నెలల సుడి. అది ఎంత పడిందన్న? 82. మొత్తం 3 కొన్నారా? 82 పడింది. అది ఇది మీరే కదన్న? ఇది 78 కదా? 3 గేదెలు ఒకటే సైజు ఉన్నాయి. ఇది 7 నెలలు ఉంది, అది కూడా 7 నెలలు ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలోస్. ఇది 80,000 పడింది. ఈ గేదె 80,000 పడింది. వీళ్ళకు 80,000కు అమ్ముడైంది. 80,000 సైజు కూడా చూసుకోవచ్చు. 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఇది 82,000 పడింది. 82,000 చూసుకోవచ్చు 3 గేదెలను. ఇది సూడి గేదె, 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. ఫైనల్గా ఈ గేదె వచ్చేసి 1,10,000కు అమ్ముడైంది. 1,10,000కు. సైజు కూడా చూసుకోవచ్చు. గేదె కొంచెం హెవీ సైజే ఉంది. 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఈ 2 పడ్డదూడలు 1,30,000కు అమ్ముడినాయి. 1,30,000కు. ఒకటి అయితే కన్ఫర్మ్ సుడి ఉందంట. ఇది సుడి ఉంది, అవతలది అయితే సుడి ఉంది కానీ కన్ఫర్మ్ అయితే కాదు అనేసి చెప్తున్నారు. చెక్ చేయించుకోవాలని చెప్పారు. యాక్చువల్గా అవతలది అయితే ఫైనల్గా మళ్ళీ చెక్ చేయించారు. చెక్ చేపిస్తే 6 నెలలు సుడి వెళ్ళింది. ఈ పడ్డ 3.5 years దాకా ఉండొచ్చు వయసు. 3 years అయితే పైనే ఉంటుంది. 6 నెలల సుడి ఉంది, చెక్ చేయించారు. ఇది ఈ పడ్డ ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. వదిలింది ఆర్డర్ కూడా. 1,30,000కు సేల్ అయినాయి. ఎన్ని నెలల సుడి? 90,000కు సేల్ అయింది. 8 నెలల సుడి ఉంది. సైజ్ చూసుకోవచ్చు. గేదె 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలో. చూసుకోవచ్చు. అన్న వచ్చేసి 2 గేదెలు ఉన్నాడు. అదొకటి ప్లస్ ఇది. అన్న ఇది ఎంత పడిందన్న? ఎంత? 80? ఇది 90. ఓకే, 2,99 పడింది. దీనికైతే సుడి ఉంది, ప్లస్ సుడితో పాటు దూడ కూడా ఉంది. దీనికి 7 నెలలు. ఇది 7 months. కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టుంది కదా? పెయ్యనా అది? దాని దూడ ఇది పేదోడు ఉంది. ఈ 2 గేదెలు తీసుకున్నారు. ఈ 3 గేదెలు 3,15,000కు సేల్ అయినాయి. ఫస్ట్లో చూపించాను కదా, ఒక్కొక్క గేదె 1,30,000 చెప్తున్నారు. 3 గేదెలు 3,90,000 అని. ఫైనల్గా 3,15,000కు సేల్ అయినాయి 3 గేదెలు. అందులో ఈ గేదె ఇది హెవీ సైజ్ ఉంది. మిగిలిన 2 గేదెలతో పోల్చుకుంటే అది కూడా చూపిస్తాను. 3,15,000 అంటే ఒక్కొక్క గేదె 1,00,000కు పైనే పడింది వీళ్ళకు.
అది ఇందాక చూసినదేమో 7 నెలల సూడి ఉంది. నెక్స్ట్ ఇది రెండో గేదె. ఒకటి 4 నెలలు ఉంది, ఒకటి 6 నెలలు ఉంది. వీళ్ళు మళ్ళీ డాక్టర్తో చెక్ చేపిస్తే ఒకటి 3 నెలలు అయిపోయి 4 నెలలు స్టార్ట్ అయింది, ఒకటి 5 నెలలు కంప్లీట్ అయ్యి 6 నెలలు స్టార్ట్ అయింది అనేసి చెప్పారు. సూడిలో మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.